అనమాట. సో ఇప్పుడు అలాగే డివిజన్ కూడా ఎలా చేయాలని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 6 తీసుకుందాం. మళ్ళీ 6ని మనం బైనరీ రిప్రజెంటేషన్లో ఇలా రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ 6ని మనము డివైడెడ్ బై 2 చేయాలంటే మనం రైట్ షిఫ్ట్ ఆపరేటర్ యూజ్ చేయాలి. రైట్ షిఫ్ట్ 1 బిట్ పెట్టామంటే ఏం లేదు, ఇక్కడ లాస్ట్లో ఏ బిట్ ఉందో దాన్ని తీసేస్తుంది అనమాట. ఇప్పుడు లేదు అనుకుంటే ఇదేమైంది 1 2 అంటే 3 అయింది, అంటే డివైడ్ బై 2 అయింది. 6 డివైడెడ్ బై 2 3. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకోటి తీసుకుంటాను, 10 తీసుకుంటాను. 10 తీసుకున్నట్టయితే మనకి ఇలా రాసుకోవచ్చు 10. ఇప్పుడు 10 బైనరీ రిప్రజెంటేషన్ ఇది. సో దీన్ని నేను డివైడ్ బై 2 చేయాలనుకుంటున్నాను. అంటే 10 రైట్ షిఫ్ట్ 1 బిట్ అంటే ఏమవుతుందంటే చెప్పాను కదా ఆల్రెడీ, ఈ లాస్ట్లో ఉన్న బిట్ తీసేస్తుంది. అప్పుడు ఏమవుతుంది 1 2 4 4 + 1 5. సో ఇక్కడ చూసినట్టయితే డివైడ్ బై 2 10 డివైడ్ బై 2 5 అవుతుంది. సో ఇలా అనమాట. సో కోడ్ ఎలా రాయాలి అంటే ఏం లేదండి, ఇప్పుడు వాడిచ్చిన n అనే దానికి లెఫ్ట్ షిఫ్ట్ 1 చేసి ప్రింట్ చేసేస్తే ఇది ఇంటూ 2 చేస్తుంది. n రైట్ షిఫ్ట్ 1 చేసి ప్రింట్ చేస్తే అది బై 2 చేసి దాని వాల్యూ ఎంత అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో మీకు దీని ఎక్స్ప్లెనేషన్ తెలిస్తే